చిన్న చిన్న గొడవలతో వచ్చే మనస్పర్ధలు దారుణాలకు దారితీస్తున్నాయి. ఎలాగైనా పగ ప్రతీకారాన్ని తీర్చుకోవాలన్న ఆగ్రహం, ఆవేశం వారిని నేరస్తులుగా మార్చుతుంది. అదే కాస్త పెద్ద మనసు చేసుకుంటే ప్రశాంతంగా సమస్యలను డీల్ చేస్తే గొడవే ఉండదు. ఇక ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం భార్యాభర్తల పాలిట శాపమైంది. కాలిన గాయాలతో ఆసుపత్రిలో బతుకు కోసం పోరాటం చేస్తున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన డీటెయిల్స్ మీకోసం. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యాభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బీసీ కాలనీ సమీపంలోని పొలాల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు శ్రీను, మంగమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు వాళ్లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణం శ్రీను తమ్ముడి కొడుకని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహారీ గోడ విషయంలో గత కొన్ని రోజులుగా శ్రీను, అతడి సోదరుడి మధ్య వివాదం నడుస్తోంది. వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. మరోవైపు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 3:30 ప్రాంతానికి ఐనవోలు బీసీ కాలనీకి పక్కన ఉన్నటువంటి పొలాలలో నేలబోయిన పెద్ద శ్రీనివాసులు 65 ఇయర్స్ ఎవరైతే ఉన్నాడో ఆయన భార్య ఒక మంచమే పడుకుని ఉన్నారు. దాని వెనుకనే వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ అబ్బాయి, కోడలు, పిల్లలు కూడా పడుకుని ఉన్నారు. వీళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగింది. వాళ్ళని వెంటనే గవర్నమెంట్ జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ ఇంకా కూడా వైద్య సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇందులో ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళ మధ్యన కొన్ని గొడవలు ఉన్నాయనే సంగతి ప్రాథమికంగా తెలుస్తుంది. అట్లాగే ఇతర విషయాలు కూడా కొన్ని సేకరించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఒకసారి సమీక్ష చేసుకుని దాని ఆధారంగా ఇన్పుట్స్ తీసుకుని దాని ఆధారంగా కేసుని త్వరలోనే ఛేదించడం జరుగుతుంది.